2024 ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అంటూ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు పలుమార్లు పదే అధికారం చేపట్టాక కూడా నారా లోకేష్ గారు అయితే ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన యువతకు కల్పిస్తానన్న ఆయన వాగ్దానాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఆ దిశగానే వడివడిగా అడుగులేస్తూ పరిశ్రమలు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి, ఇంకొన్ని గ్రౌండ్ కాబోతున్నాయి. ఈ నెలలో నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకి ప్రపంచ దిగ్గజ కంపెనీ అధిపతులు, సిఇఓలు రాబోతున్నారు. నవంబర్ 20-25 రాష్ట్రం దిశ మార్చే నెల. ఈ నెలలోనే ఉత్తరాంధ్రలో ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్స్ 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ నెల 14వ తారీఖున శంకుస్థాపనకు శ్రీకారం చుట్టబోతా ఉంది. ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లాలో ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నవంబర్ 14వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉంది. అలాగే రాయలసీమలో భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ, రక్షణ రంగానికి చెందిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ 1,37,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ నెల 6వ తేదీన శంకుస్థాపన చేసుకోబోతా ఉంది. రాయలసీమలో అతి భారీ పెద్ద ప్రాజెక్ట్ 1,37,500 కోట్ల రూపాయల పెట్టుబడితో శంకుస్థాపన చేసుకోబోతా ఉంది. ఒక పక్క ఉత్తరాంధ్ర 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడి, రాయలసీమలో 1,37,500 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు భారీ ప్రాజెక్టులు 2,72,500 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ కాబోతున్న ఈ నెలలో, నవంబర్ నెలలో. ఈ రెండే కాక నవంబర్ 14-15 తేదీలో జరగబోయే భాగస్వామ్య సదస్సులో చాలా కంపెనీలు రాబోతూ ఉన్నాయి, కొత్తవి గ్రౌండ్ కాబోతున్నాయి. కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మొన్న వరద వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న తీరు, ప్రజలకు సేవలు చేసిన తీరు, ప్రాణ నష్టం లేకుండా ప్రజలను కాపాడుకున్న పరిస్థితిని ప్రపంచం, దేశం అంతా చూసింది, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. తుఫాన్ తీరం దాటిన మర్నాటి ఉదయం వచ్చి 2 గంటల పాటు ఏం చేశాడో, ఏం మాట్లాడాడో, ఎవరికి ఏం చెప్పాడో, ఏ డాక్యుమెంట్లు, ఏ విలువైన వస్తువులు తీసుకుని పారిపోయాడో 2-3 గంటలు ఉండి పారిపోయాడు. ఆనాడు పక్కనున్న 20 కిలోమీటర్ల దూరాన్ని కూడా వెళ్ళి ప్రజలను పలకరించిన పాపాన పోలా. తగుదునమ్మా అంటూ ఇవాళ మళ్ళీ రాష్ట్రం ప్రశాంతంగా ఉండి గొప్ప పరిశ్రమల్ని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని గ్రౌండ్ చేసుకుని భూమి పూజ నిర్వహించుకున్న సమయంలో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీల అధినేతలు, సిఇఓలు వస్తున్న ఈ నెలలో మళ్ళీ ఇవాళ వరద బాధితుల్ని పలకరిస్తా అన్న నెపంతో రాష్ట్రంలో అడుగు పెడుతున్నాడు శనీశ్వరుడు. వరద ముప్పు తప్పింది, తుఫాన్ తీరం దాటి ఇబ్బంది లేకుండా చేసింది, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. ఇవాళ వచ్చి ఏం పలకరిస్తాడు, ఎవరిని పలకరిస్తాడు? ఆ పేటీఎం గాళ్ళని, ఆ దొంగల ముఠాని, దండుపాళెం బ్యాచ్ని వెనకాల వేసుకెళ్ళి ప్రభుత్వ సాయం అందించిన వస్తువుల్ని, లేదు నగదు రూపంలో ఇచ్చిన డబ్బుల్ని ఎవరుంటే లూటీ చేసుకుంటాక వస్తున్నారా మీరు? దేనికి వస్తున్నారు రాష్ట్రానికి? ఏం చెబుదామని వస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు రాష్ట్రానికి? నువ్వు చేసిన భారీ లిక్కర్ స్కామ్లో నీ దండుపాళ్య ముఠా మొత్తం అరెస్టులై జైలు పాలై తాత్కాలిక బెయిల్ మీద తిరుగుతున్నారు ఒక పక్క. ఇంకొక పక్క నీ అనుచరుడు, నీ ప్రాపకం కోసం నీ కాళ్ళ మీద సాగిలపడే నీ ఇంటి గ్రామసింహం జోగి రమేష్ లాంటి వాడు ప్రజలతో చెలగాటమాడి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కల్తీ మద్యం తయారు చేసి కోట్ల రూపాయలు దండుకొని సాక్ష్యాధారాలతో దొరికి అరెస్ట్ కాబడ్డాడు. దానికి సమాధానం చెప్పడానికి వస్తున్నావా? నువ్వు ఏం ఉద్ధరించావని రాష్ట్రంలో అడుగు పెడుతున్నావు. నీ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరిగిందని నువ్వు ప్రజల దగ్గరికి వెళ్దామనుకుంటున్నావు. 5 సంవత్సరాలు నీ పాలనలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావు, 1,00,000 కోట్ల రూపాయలు మద్యం స్కామ్ చేసి దోచుకున్నావు, క్వాజ్ మైనింగ్ చేసి దోచుకున్నావు, ఎర్రమట్టి దోచుకున్నావు, ఇసుక దోచుకున్నావు, పేదల భూముల్ని దోచుకున్నావు, వేల ఎకరాలని నీ మంది దోచుకుంటా ఉంటే నీరో చక్రవర్తి లాగా ప్యాలెస్లో కూర్చుని నీ మూటల కోసం ఎదురు చూసావు తప్ప ఖండించిన పాపాన పోలా నువ్వు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన అనేక మందిని నీ పొట్టన పెట్టుకున్నావు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అంటావు. ఆ పేర్లు ఎత్తే అర్హత లేని నువ్వు, ఆ పదాలు పలికి అర్హత లేని నువ్వు
నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ కుటుంబ ఆర్థిక లాభాల కోసం ఎంతమందిని నువ్వు చంపించావో రాష్ట్రం మర్చిపోలా, ప్రజలు మర్చిపోలా. రాష్ట్రం అభివృద్ధి పదాన్ని నడుస్తూ ఉంటే, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల ప్రజలకు అందుతూ ఉంటే చూసి కడుపు మంటతో, ఈర్ష్యతో రాష్ట్రంలో కులచిచ్చు, మతచిచ్చు రేపి నీ రాక్షస వికృత రాజకీయ క్రీడ ఆడుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీలాంటి శని రాజకీయ పార్టీ పెట్టి ప్రజలను మోసం చేసి, నమ్మించి, వంచి, గెలిచి ఏ లెక్కన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావో ప్రజలు ఇంకా మర్చిపోలా. నీ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాపం పండిన ప్రతివాడు జైలు పాలవుతున్నాడు. ఆ కోవలోకి నువ్వు కూడా త్వరలోనే వస్తావు. దోచుకున్న లక్షల కోట్ల రూపాయలతో వ్యవస్థలో ఉన్న కొన్ని చీడ పురుగుల్ని లోబర్చుకొని డబ్బాశ చూపి తాత్కాలికంగా నువ్వు బయట తిరుగుతున్నావు అనుకున్నా శాశ్వతంగా జైలు పాలయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. అతి త్వరలోనే నువ్వు జైలు పాలయ్యే పరిస్థితి ఉంది నీకు. తల్లి చెల్లి కూడా నిన్ను నమ్మని ఈ పరిస్థితిలో, ఈ రోజుల్లో ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా బయలుదేరడం అర్థం కాదు. మొన్న సత్తెనపల్లెటూరులో సింగయ్యను చెప్పిన నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలా. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానన్న నువ్వు ఏం ఆదుకున్నావో, ఏ రూపేణ వాళ్ళకి సహాయం చేసావో చెప్పలా. నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ 17 మాసాల్లో నువ్వు ప్రజలకు చేసిన సేవ ఏంటో చెప్పి ఇవాళ రాష్ట్రానికి రా. బొడవేరు పొంగి ప్రజల కష్టాల్లో ఉంటే ₹1 కోటి ప్రకటించి ఎవరికి ఇచ్చావో ప్రజలకు సమాధానం చెప్పు. మంతా తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకి నువ్వు చేసే ఆర్థిక సాయం ఏంటో ప్రజలకు చెప్పు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ₹1 ఇవ్వడానికి మనస్కరించిన నువ్వు ఏం ఓడ పెరుగుదామని ప్రజల మధ్యలోకి వస్తున్నావు. వాళ్ళు ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నువ్వు దోచుకున్న డబ్బులకి సమాధానం చెప్పాలి. నువ్వు హత్యలు చేపించిన కుటుంబాలకు నువ్వు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి సైతాన్ని మన మధ్యలోకి రానిస్తే 5 ఏళ్ళు ఎలా నష్టపోయామో ఇప్పుడు కూడా అదే పందాన దోచుకోవటం, దొంగతనాలు చేయటం చూస్తూనే ఉన్నాం. మిర్చి ఆటికెళ్తే మిర్చి బస్తాలు దొంగతనం చేస్తారు. మామిడి రైతుల పరామర్శల పేరుతో మామిడి రైతుల మామిడికాయలను రోడ్ల మీద పోసి తొక్కించి రాక్షస ఆనందం పొందుతాడు జగన్ రెడ్డి. పొగాకు రైతుల పరామర్శల పేరుతో ఆ పొగాకు బేళ్లను ఎలా తొక్కి నాశనం చేశారో, గెలిచి అధికారం ఉన్న 5 ఏళ్ళు ఎలా ఒక రకంగా దోచుకున్నాడు, ఓడిపోయి పరామర్శల పేరుతో ఇంకొక రకంగా దోచుకుంటున్నాడు. ప్రజలు జాగ్రత్త పడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయండి, చొక్కాలు పట్టుకోండి, కాలర్లు పట్టుకోండి. చేసిన మోసాలని, అన్యాయాలని ప్రశ్నించండి. ప్రజలు తిరగబడి ప్రశ్నించినంత కాలం ఈ దొంగల ముఠ, ఈ సైకో బ్యాచ్ ప్రజల మధ్య తిరుగుతూనే ఉంటారు. ప్రజల జేబులు కొడుతూనే ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు 2 పెద్ద కంపెనీలు, ₹2,72,500 కోట్ల, 2 భారీ పరిశ్రమలు, ఒకటి రాయలసీమ, ఒకటి ఉత్తరాంధ్ర ప్రారంభోత్సవం చేసుకుంటున్న భూమి ఈ నెలలో. ఆ 2 కాక అనేక పెద్ద ప్రాజెక్టులు, పెద్ద కంపెనీలు రాబోతున్న ఈ నెల. సిఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనబోతున్న అతిరథ మహారాజులు వస్తున్న ఈ నెల. జగన్ రెడ్డి లాంటి సైతాన్ రావటం రాష్ట్రానికి మంచిది కాదు. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పచ్చగా ఉన్న రాష్ట్రం వైపు చూస్తే ప్రజలే నిలువరించాలి. ఆ రాక్షస మోక నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడాలి.